ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. అందరూ బాగున్నారా? దేవుని బిడ్డలను గమనించండి. మరొకసారి ఉదయకాల సమయంలో ఈ ఆదరణ గడియ అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ బాగుండాలని, మీరందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషం ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిది, రండి ఈరోజు దేవునికి వాక్యం విందాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను ప్రేరేపించిన అంశం ఏంటంటే, ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం అట్టివాడికి ఘనతనిస్తా. ఈరోజు దేవుడితో మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, అట్టివారికి ఘనతనిస్తా. పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనంలో ఉన్నటువంటి మాట, ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టివారికి ఘనతనిచ్చును. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుని బిడ్డల వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలు గమనించండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, అట్టివారికి నేను ఘనతిస్తా. ఈరోజు చాలామంది కోరుకుంటారు, దేవుడు మాకు ఘనత కలగజేయాలి, దేవుడు మాకు ఆధిక్యతను కలగజేయాలి, దేవుడు మాకు మంచి పేరును కలగజేయాలని చాలామంది ఆశపడుతూ ఉంటారు. దేవుడు కూడా ఏం కాదంటలేదండి. దేవుడు తన పిల్లలకి ఎప్పుడు ఘనతనిచ్చేవాడే. తన పిల్లలు ఎప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకునేవాడే, ఆధిక్యత కలిగిన వారికి ఉండాలని కోరుకుంటాడు. అయితే వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నేను మీకు ఘనత ఇవ్వాలంటే అట్టివారిగా మీరు ఉండాలి, ఎట్టివారిగా ఉండాలి. ఎట్టివారిగా మనం చూడాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. నీవు అట్టివాడిగా ఉంటున్నావా? దేవుని సన్నిధి కోసం క్రీస్తు రక్తంలో కడగబడి నీవు అట్టిదానిగా ఉంటున్నావా? అట్టివారి సంఘముగా, అట్టి యేసయ్య సంఘంలాగా నీ సంఘము దేవుడు కనపడుతుందా? మన కుటుంబానికి దేవుడు ఘనత ఇవ్వాలన్నా, సంఘానికి ఘనత ఇవ్వాలన్నా, మన పిల్లలకి ఘనత ఇవ్వాలన్నా మనందరం అట్టివారిగా ఉండాలి, ఎట్టివారిగా ఉండాలి. ఎలా ఉంటే దేవుడు మనకు ఘనతనిస్తాడో ఒక 3 విషయాలు చెప్తాను. ఒకటి, ఎవరికి దేవుడు ఘనతను ఇస్తాడు అంటే, అట్టివారు అంటే ఎవరంటే, చదవబడిన మూలవాక్యంలోనే 19వ అధ్యాయం 11 వచ్చిన మొదటి మాట చూశారండి. ఎదుటివారి తప్పులను ఎవరైతే క్షమిస్తారో వారికి దేవుడు ఘనతనిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డ గమనించండి. ఈ రోజున ఎవరికి దేవుడు ఘనతనిస్తాడు తెలుసా? అట్టివారు. అట్టివారు అంటే ఎవరు? చాలామంది దేవుని మందిరానికి వస్తూ ఎదుటివారిని క్షమించలేరు, ఎదుటివారిని క్షమించే స్వభావంలో ఉండదు. కనుక ఎదుటివారు క్షమించే వాళ్ళు ఎన్నో తప్పులు చేస్తారు. మనం దేవుని పిల్లలు కనుక ఎవరైతే తప్పులు చేస్తున్నట్టు కనపడుతున్నారో, తప్పు చేసి నీ స్నేహితుడా, తప్పు చేసి నీ బంధువులు ఉన్నారా, ఎదుటివారు తప్పు చేసినప్పుడు వారిని కనుక క్షమిస్తే దేవుడు నీకు ఘనతనిచ్చునగాక. హల్లెలూయా. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. తప్పులను ఎవరైతే ఎదుటివారు తప్పులను క్షమిస్తారో వారికి ఘనత ఇస్తాడు. రెండవది, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో మాట ఏంటంటే, మనుషులను గణపరచటం మాని దేవుని ఎవరైతే గణపరుస్తారో అట్టివారికి దేవుడు ఘనత ఇస్తాడు. నువ్వు ఎంతకాలం ఉదయం లేచిన కానీ పండుకునేలోపు మనుషులను గణపరచడం తప్ప, డబ్బున్న వారిని గణపరచడం తప్ప, నాయకులను గణపరచడం తప్ప, కొంచెం పేరు కలిగిన వారిని గణపరచడం తప్ప దేవుని ఎప్పుడు గణపరుస్తున్నావు? ఆదివారం వచ్చినప్పుడు కాసేపు దేవుని గణపరుస్తున్నావు, మళ్ళీ దేవుని మందిని దాటిందని నీ నోటంటే దేవుడు అనే మాట రావట్లేదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఎవరిని దేవుడు ఘనత కలగజేస్తాడంటే అట్టివారంటే ఎవరంటే, ఎవరు మనుషుల్ని గణపరచడం కాకుండా దేవుణ్ణి ఎవరైతే గణపరుస్తారో వారికి దేవుడు ఘనతనిచ్చునుగాక. ఆలోచించి నీకు అర్థమైపోద్ది, నువ్వు మనుషులు గణపరుస్తున్నావో దేవుని గణపరుస్తున్నావో. 3వ మాట చెప్పనా? అట్టివారంటే ఎవరో తెలుసండి? ఎట్టివారికి దేవుడు ఘనత ఇస్తాడంటే, సంఖ్యాకాండం 22వ అధ్యాయం 8వ వచనం మాట ఏంటి తెలుసండి? ఆయనను ఎవరైతే మోస్తారో, ఎవరైతే ఆయన నామాన్ని మోస్తారో, ఎవరైతే ఆయన మాటను మోస్తారో, ఎవరైతే ఆయన చెప్పిన మాటలు గుండెలో దాచుకుని మోసుకుంటూ దాన్ని వెంబడిస్తారో వారికి దేవుడు ఘనతనిచ్చునుగాక. 3వది, ఆయన ఎవరైతే మోస్తారో అట్టి వారికి దేవుడు ఘనతిస్తాడు. ఈరోజు దేవుని బిడ్డ గమనించండి. మనం ఈ క్రియలు నీ దగ్గర ఉన్నాయా? నాకు ఘనత ఇవ్వట్లేదు దేవుడు, నాకు పేరు ఇవ్వట్లేదు, ఖ్యాతి ఇవ్వట్లేదు, కీర్తి ఇవ్వట్లేదు అంటున్నాం. ఇస్తాడు. అట్టివారిగా మనం ఉండాలి. ఎట్టివారికి అంటే, 1 ఎదుటివారిని క్షమించేవారిగా ఉండాలి. 2 మనుషులను కనపరచడం అనేసి దేవుని కనపరచడం నేర్చుకో. 3 ఆయన మాటలను ఆయన మోయి దేవుడు మనకి ఘనతనిచ్చి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకు కారణ సంపుతుడా మా ప్రియ పరలోకపు తండ్రి నీ స్తోత్రం. ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడావు, అట్టి వారికి ఘనత ఇస్తానన్నావు. ఎట్టివారు మాతో మాట్లాడావు. ఈరోజు వాక్యం ద్వారా వాక్యం ప్రతి బిడ్డ ఈ రోజు నుంచి అట్టివారిగా ఉండి నీ ద్వారా ఘనత పొందే బిడ్డలకు దయచేసి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.
మరొకసారి ప్రభు పెట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు ఇంకెవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే మీకు బెల్ సింబల్ కనపడుతుంది, దాన్ని మీరు ప్రెస్ చేయండి. ఈ అనేక మంది విన్న మీరు అందరూ లైక్ చేయండి, అనేక వాక్యాన్ని షేర్ చేయండి, వాక్యాన్ని వినిపించండి, దేవుని కొరకు పాత్రలు చేయండి. అలాగే మీకు ఎవరికైనా ప్రార్థన అవసరాలు ఉంటే ఈ స్క్రీన్ మీద కనపడే నెంబర్లు ఫోన్ చేయండి. మీ కొరకు తప్పక మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.